స్థానిక ఎన్నికల సమరంలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలుపొందేందుకు అభ్యర్థులు చిత్ర విచిత్ర హామీలు ఇస్తూ గ్రామస్తుల మెప్పును పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు గ్రామంలోని వానరాలను నివారించేందుకు హామీ ఇస్తుంటే మరికొందరు గ్రామంలో వీధి కుక్కల బెడద లేకుండా చేస్తామంటూ హామీ ఇస్తున్నారు. అలాంటి సంఘటనే సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో గత కొంతకాలంగా వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ విద్యార్థులు, మహిళలు, రైతులపై దాడి చేస్తున్నాయి. దీంతో అనేక మంది చిన్న చిన్న గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అభ్యర్థి భానుప్రసాద్ చాలా రోజుల నుండి గ్రామంలోని వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన్నారు. గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సర్పంచ్గా తనకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామ సింహాల బెడద లేకుండా చేస్తానని చెప్పారు. గ్రామం నుండి జంతు సంరక్షణ కేంద్రాలకు వాటిని తరలించి గ్రామంలో కుక్కల బెడద లేకుండా చేస్తానని అన్నారు. ఈ ఎన్నికల్లో గ్రామస్తులు సర్పంచ్ అభ్యర్థిగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామంలో స్ట్రీట్ డాగ్స్ బాధ చాలా భయంకరంగా ఉంది. వీధి కుక్కల వల్ల చాలా మందికి కుక్క కాటుకు గురై స్కూల్కెళ్లే విద్యార్థులు, వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు, ఉద్యోగాలకు వెళ్లే ఉద్యోగులు చాలా బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ కుక్కలని అన్నింటినీ ఏదైతే కుక్క కాటు గురై రైతులు కానీ గ్రామ ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఈ కుక్కలను అన్నింటినీ నేను బొప్పాపూర్ సర్పంచ్ గా గెలిచిన వెంటనే ఈ కుక్కలందరినీ డాగ్స్ క్యాచింగ్ యూనిట్ ని పిలిపించి వీటన్ని జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించి ఈ కుక్కల స్ట్రీట్ డాగ్ నుంచి పడుతున్న ఇబ్బందులను గ్రామ ప్రజలకు రక్షించేందుకు నేను కుక్కలను నివారించే ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా ఈ కుక్కల వల్ల గ్రామంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి గలీలో 20 నుంచి 30 కుక్కలు సంచరిస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఆడుకోవాలంటే భయపడే పరిస్థితి ఉంది. గ్రామంలోని మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొట్టమొదటి ప్రాధాన్యతగా గతంలో పెండింగ్ ఉన్న సంవత్సరాల నుండి ఈ కుక్కలను చాలా పెరిగిపోతున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది. బొప్పాపూర్ గ్రామంలోని సర్పంచ్ గెలిచిన వెంటనే నేను డాగ్స్ క్యాచింగ్ యూనిట్ ని తీసుకొచ్చి కుక్కలన్నింటినీ జంతు సంరక్షణ కేంద్రానికి తరలించి మా గ్రామాన్ని కుక్కల బెడద నుంచి కాపాడుతానని బొప్పాపూర్ గ్రామ ప్రజలందరికీ మాటిస్తున్నాను.